మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు నా ప్రెస్ మీట్ని రెండు కీలకమైన ప్రశ్నలతో ప్రారంభిద్దాం అనుకుంటున్నా. ఒకటి, ఈరోజు ప్రపంచం ఆంధ్రప్రదేశ్ని ఎలా చూస్తుంది, అలాగే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని, ఇవ్వలేదని, రానిదాన్ని వాళ్ళకి ఆపాదించుకుని అసెంబ్లీ ఎగ్గొట్టి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్పి ప్రెస్ మీట్లతో కాలయాపన చేస్తా ప్రతిపక్షం మాత్రం ప్రజల్లో ఎందుకు భయాన్ని, అనుమానాన్ని, నెగిటివిటీని పెంచుతుందనేవి రెండు కీలకమైన ప్రశ్నలు. ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఈరోజే ఈ రాష్ట్రంలోనే ఉంది. కానీ ఇటీవల ఫోర్బ్స్ ఇండియా సహా అంతర్జాతీయ, జాతీయ బిజినెస్ ప్లాట్ఫామ్ల మీద ఒక విషయం చాలా స్పష్టంగా చెబుతున్నాయి అన్ని. ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారతదేశంలో పెట్టుబడులకి అనుకూలమైన రాష్ట్రంగా, పెట్టుబడులకి స్వర్గధామంగా విశ్లేషణ చేసే ఫోర్బ్స్ ఇండియా కానీ అదర్ ప్లాట్ఫామ్స్ అన్నీ చెప్తుంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కనపట్టలేదా, అసలు వినపట్టలేదా, తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అలాగే ఇదేది రాజకీయ పార్టీ మాటో ప్రభుత్వ ప్రకటనో కాదు, ఇది ప్రపంచ వ్యాపార వేదికల విశ్లేషణ, డేటా కలెక్ట్ చేసిన దాని మీద వివిధ ఫోరమ్స్లో వచ్చిన దాన్ని ప్రపంచం మన రాష్ట్రాన్ని గమనిస్తోంది, మన పాలన నమ్ముతుంది, మన దిశని అంగీకరించి పెట్టుబడులు పెడితే మనకు లాభం వస్తుందని ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కానీ, గూగుల్ కానీ, ఇంకా ఐటీ కంపెనీలు కానీ అన్నీ భావించే పరిస్థితి. 975 కిలోమీటర్ల తీర ప్రాంతం మనకి ఇవాళ ఉందని కొత్తగా తెలిసిందేం కాదు. సీ కోస్ట్ అంత ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి అది అలాగే ఉంది. కానీ ఈ రోజున 975 కిలోమీటర్ల ఒడ్డున ఇన్ని డేటా సెంటర్లు రావడానికి కారణం లోకేష్ బాబు కాదని అడుగుతున్నా. అలాగే కొంతమంది మనుషులు అబద్ధాలు చెబుతారేం కానీ మనసు అబద్ధం చెప్పదు, అంకెలు సంఖ్యలు అబద్ధాలు చెప్పవు. ఉదాహరణకి 25-26లో తొలి 9 నెలల్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2025 వరకు ఈ దేశంలో మొత్తం వచ్చిన పెట్టుబడులు 26.6 లక్షల కోట్లు అయితే దాంట్లో 1/4 కన్నా ఎక్కువ 25.3% కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందంటే మీరు దీన్ని స్వాగతించి, మీరు వెల్కమ్ చేసి, మీరు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి. మనం ఉన్నప్పుడు ఏమన్నా వచ్చినాయా? మీరు 5 ఏళ్ళు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. ఆ రోజున 1/4 కాదు కదా, కనీసం 1% 2% కూడా రాని పరిస్థితి మీకు. దాన్ని అంగీకరించలేక ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యకాలం పెట్టుబడుల ప్రతిపాదనలు మొత్తంలో చూస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 11.5% వృద్ధి రేటు కూడా ఉన్న పరిస్థితి. ఏమి చిన్న చిన్న నెంబర్స్ కాదు, యాదృచ్ఛికంగా వచ్చిన పెట్టుబడులు ఆయాచితంగా మన ప్రభుత్వం ఏం పనిచేయకుండా, ముఖ్యమంత్రి గారు పనిచేయకుండా, లోకేష్ బాబు పనిచేయకుండా, ఉప ముఖ్యమంత్రి గారు పనిచేయకుండా వచ్చిన నెంబర్స్ ఏం కాదు. దీని వెనకాల కఠోరమైన శ్రమ ఉంది, వీళ్ళ మీద నమ్మకం ఉంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ఇలా అనేక కారణాలతో పెట్టుబడి పెట్టేవాడు లాభం వచ్చే దగ్గరికి వ్యాపారం చేస్తాకెళ్తాడు తప్ప మనం పిలిస్తేనో, నువ్వు పిలిస్తేనో పరిశ్రమలు పారిపోయినాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అశోక్ లేలాండ్. నాకు కాన్షియన్స్ లేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక గౌరవ మంత్రి లోకేష్ బాబుతో ఓపెన్ చేయించాం. అలాగే 2 ఐటీ కంపెనీలు మేధా టవర్లో ఓపెన్ చేసిన పరిస్థితి. అలాగే ఈ పాలనపై, చంద్రబాబు గారి పాలనపై నమ్మకంతో వచ్చిన పెట్టుబడి, ఇది విధానాలపై విశ్వాసంతో వచ్చిన ఫలితాలు ఇవి మనకి. అలాగే ప్రతిపక్షం ఎందుకు భయపడుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్గా చూస్తుంటే ఫోర్బ్స్ ఇండియా ఆంధ్ర లీడ్స్ ఇన్వెస్ట్మెంట్ అని స్పష్టంగా రాస్తుంటే ప్రతిపక్షం మాత్రం నిరాశ, నెగిటివిటీని ప్రచారం చేద్దామని వాళ్ళ స్పోక్స్ పర్సన్స్తో చెప్పడం ఈ రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనం కలిగిస్తుందో సమాధానం చెప్పాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే వాళ్ళకి రాష్ట్రం ఎదగటం ఇష్టం లేదా, లేక పాలనలో జరిగిన తప్పులు వ్యవస్థలో ఒక్కొక్కటిగా ఇంకా 2 ఏళ్ళు పదవీ కాలం 19 మాసాలు అయిపోయినా ఇంకా బయటపడతాయి మనం చేసిన అవినీతి, అకృత్యాలనే బాధతో, దుగ్ధతో మీరు మాటదలుచుకున్నారా? నిజం ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది, కానీ ఎవరు తప్పించుకోలేరు. నిజమే. దయచేసి కొంచెం కాగ్ నివేదిక పరిశీలించాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. మీరు అసెంబ్లీకి రావట్లా, ప్రజా దర్బార్ పులివెందుల్లో నిర్వహిస్తారు. అది ఎప్పుడన్నా 3 రోజులు 4 రోజులకు ఒకసారి ఎప్పుడో వెళ్ళినప్పుడు. మిగతా టైంలో మీకు ఖాళీ టైం ఉంది, మీ పార్టీని పటిష్టం చేసుకోవటం కానీ, మీ పార్టీ ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగం, ఈ రాష్ట్ర ప్రయోజనానికి ఏ రకమైన ప్రయోజనం కల్పిస్తుంది, మనం ఎందుకు ఉన్నాం, ప్రతిపక్ష పాత్ర మనం పోషిస్తున్నావా, పోషించట్లేదా,
మనం చేసే పని ఏంటి అని ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దయచేసి మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి, మీకు ఎనఫ్ టైం ఉంది కాబట్టి మీరు కాగ్ రిపోర్ట్ను ఒకసారి పరిశీలించగా కోరుతున్నా. మీడియా సోదరు కూడా అడుగుతున్నా, కాగ్ రిపోర్ట్ నేను చెప్పిన ఎక్కువ చెప్తే కాగ్ రిపోర్ట్ 100 పేజీలని మనం చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోవాలి, కానీ 3-4 క్వశ్చన్లు అడదలుచుకున్నా 3-4 స్క్రీన్ మీద చూపించాల్సిందిగా కోరుతున్నా. భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది టీడీపీ పార్టీది కాదు, ఇది రాజకీయ పార్టీది కాదు, రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్పై చేసిన నివేదికలు ఒక్కో నిజాన్ని బహిర్గతం చేస్తున్నాయి. కాగ్ రిపోర్ట్లో ఒకే బిల్లుకి 10 సార్లు, 15 సార్లు, 18 సార్లు మీరు బిల్లులు చెల్లించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. గత పాలనలో ఆంధ్రప్రదేశ్ సిఎఫ్ఎంఎస్ సరైన డూప్లికేట్ చెక్ లేకపోవడం వల్ల కొద్ది కాలంలోనే లక్షల బిల్లులు మళ్ళీ చెల్లింపు చేశారా లేదా అని కాగ్ నివేదిక చూస్తే తేటతెల్లం చేస్తుంది. కాగ్ లెక్కల ప్రకారం 1,41,917 బిల్లులకు మళ్ళీ చెల్లింపులు జరపడంతో 968 కోట్ల అధిక చెల్లింపులు జరిగి ఈ రాష్ట్రం 968 కోట్లు నష్టపోవడానికి కారణం మీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. అలాగే ఈ డబ్బు ఎవరిది? ప్రభుత్వందా, నాయకులదా, ప్రజలదా? ట్యాక్స్ కట్టిన పేరుది. ఉద్యోగం చేస్తే ఐటీ జాబు, మామూలు జాబు, గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు చేసేవాళ్ళు ట్యాక్సులు కట్టితే వచ్చి కష్టపడి సంపాదించిన డబ్బులతో ట్యాక్సులు కట్టే డబ్బులను ఇలా దుర్వినియోగం చేసి మీరు పరిపాలించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. పెన్షన్లో జరిగిన దారుణం కాగ్ది 3.1.5.1 పేజ్, అన్ని 3 పాయింట్లోనే 4 పాయింట్లు చూసా నేను, అది ఒకసారి చూపించండి. ఆ 968 కోట్లు ఎలా కొల్లగొట్టారు, ఎలాంటి నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము ఎలా దుర్వినియోగం అయింది, ప్రజల్ని సంక్షేమం పేరుతో బానిసత్వంలోకి నెట్టారు భావి భారత పౌరులు మీరు కాదా అని అడుగుతున్నా. అలాగే 3.1.5.2 కూడా ఒకసారి చూపించండి. ఇది కాగ్లో కీలకమైన అంశం కూడా బయటపెట్టింది. లిమిట్ చెక్ లేకపోవడం వల్ల 2,545 మంది పెన్షన్దారులకి మీరు అధిక పెన్షన్ చెల్లింపులు చేయటం వల్ల 218.15 కోట్లు అదనపు భారంగా ఈ రాష్ట్రం మీద మీరు మోపారా మోపలేదా? 3.1.5.2లో చూడండి అది. అలాగే అదుపు లేని బిల్లులు, ఇది సహాయం కాదు, అన్యాయం. నిజంగా అవసరమైన లబ్ధిదారుల హక్కులపై గట్టి దెబ్బ. నిజమైన పెన్షన్దారుడికి ఎవరికైనా డబ్బులు ఇస్తే అది పేద ప్రజలకైనా ఉపయోగపడింది అనుకుంటాం, కానీ మీరు 218 కోట్లని మీ ఇనేబిలిటీ వల్ల, మీ సామర్థ్యం లేకపోవడం వల్ల, మీకు పాలన మీద పొట్టు లేకపోవడం వల్ల, ఆర్థిక శాఖ మంత్రి చూసుకోకపోవడం వల్ల, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల, సిఎఫ్ఎంఎస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇట్టా చేయటం భావ్యమా? ఇదే ఇందుక మీకు అధికారం ఇచ్చింది ఆ రోజున. అలాగే 3.1.42 ఒకసారి చూపించండి. 1.4.2 కాగ్నివేదలో ఇంకో పెద్ద ప్రాబ్లం పర్సనల్ డిపాజిట్ పీడీ అకౌంట్లు ఖజానా పర్యవేక్షణ బయటగా జరిగిన భారీ లావాదేవీల్లో నియంత్రణ లేమిని అత్యంత ఎక్కువగా చూసిన పరిస్థితి. వేలాది పీడీ అకౌంట్లు బ్యాక్ ఎండ్ ద్వారా ఓపెన్ చేసి దాదాపు, ఇది పెద్ద స్కామ్, 71,568 కోట్ల ల్యాపింగ్స్ గురించి పీడీ అడ్మినిస్ట్రేటర్ కూడా సమాచారం కూడా జరగనట్లుగా రిపోర్ట్లో ఉంది. దీన్ని చదివి ఒకసారి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన. దీని అర్థం ప్రజల డబ్బుపై కనీస నియంత్రణ లేకుండా వ్యవస్థ నడిచిందని స్పష్టమైన సంకేతం. ఇది పాలన కాదు, ఇది అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత 75 సంవత్సరాల వయసులో అతలాకుతలమైపోయిన ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఆహారం శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇది కల్పించారు. అలాగే మీరు రోడ్లు, ఏ ప్రభుత్వమైనా రోడ్లు ఎత్తం చూసాం, కానీ ఈ దరిద్రం దిక్కుమాలిన గత ప్రభుత్వం రోడ్లు అయిపోవడం వల్ల, గాలి కుదిలేయటం వల్ల మేము 900 కోట్లు పెట్టి పూడికలు పూడ్చినా, రోడ్ల మీద గుంటలు పూడ్చినా కూడా, మళ్ళీ 2,130 కోట్లు కేటాయించినా కూడా ఇంకా రాష్ట్రంలో రోడ్లు సరిగాని పరిస్థితి. ఇంత దారుణమైన పరిపాలన కనీసం భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం ఇంత దిక్కుమాలితనంగా పరిపాలించలేదానికి నిదర్శనం ఈ కాగ్ రిపోర్ట్గా నేను భావిస్తూ, అలాగే మీరు వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. ఈరోజు వాలంటీర్ లేకుండానే సంక్షేమ పథకాలు లాక్కుండా సాగుతున్నాయంటే అసలు ఆ వ్యవస్థ సర్వీస్ డెలివరీ కోసమా, లేదా రాజకీయ నియంత్రణ కోసం, ఓట్ బ్యాంకు బలోపేతం చేసుకుందామని మీరు భావించి ప్రజలకు సేవ చేస్తున్నట్టు ముసుగులో మీరు పెట్టిన మాట వాస్తవం కాదా? ఆ రోజున వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 75 సంవత్సరాల వయసులో 18 మాసాల్లో 18 గ్రామాల్లో పెన్షన్ పంపిణీకి ఏదో జిల్లాలో ఇవాళకి అటెండ్ అయిన పరిస్థితి. మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, శాసనమండలి సభ్యుల్ని, కార్పొరేషన్ చైర్మన్ని, పార్టీ నాయకుల్ని పెన్షన్కి పంపించే కార్యక్రమం. 6,000 కోట్ల రూపాయలు మీరు పెన్షన్కి 6,000 కోట్ల రూపాయలు పెన్షన్కి 6,000 కోట్ల రూపాయలు వాలంటీర్ మీద ఖర్చు పెట్టిన డబ్బుని మీరు ఆ మెడికల్ కాలనీ పెడితే బాగుండేది, ఆ తర్వాత మాడతా. అలాగే ఇది
ఇంకోటి స్పష్టంగా ఇంకో పాయింట్ మాట్లాడాల్సుకున్నాం. పీపీపీ మోడల్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకొస్తే నేను సిద్ధం. ప్రతిపక్షం పీపీపీ అని ప్రశ్నిస్తుంది, కానీ దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఇది పనిచేస్తున్న విషయం అసలు మీకు తెలుసా, మీకు తెలియదా, మీకు కనపడినట్టు వినపడినట్టు నటిస్తారా అనే అనుమానం కలక్కు మానదు. పంజాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ PIMS 1999 నుంచే పీపీపీ మోడల్లో నడుస్తుంది. అలాగే శాంతినికేతన్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్లో 2021 నుంచి పీపీపీ మోడల్ నడుస్తుంది. NMC గుర్తింపు పొందిన పీపీపీ మెడికల్ కాలేజ్ KMC మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో కూడా 2024 నుంచి పీపీపీ మోడల్లో నడుస్తుంది. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అక్కడ కూడా అవినీతి జరిగిందని చెప్పదలుచుకున్నారా? 1999 నుంచి పిమ్స్లో కానీ శాంతినికేతన్లో కానీ అలాగే 1 కోటి సంతకాలు సేకరించి ఈ మధ్య గవర్నర్ కలిశారు కానీ దాంట్లో ఏముందో నాకైతే అర్థం కాలే. మీరు 18 కాలేజీలని మీరు మొదలుపెట్టి మీరు ఎన్ని కాలేజీలు పూర్తి చేశారు? పులివెందుల రోడ్ పూర్తి చేశారు, 5 ఒక మాదిరిగా చేశారు, ఇంకా 13 వదిలేశారు. మీరు 6,000 కోట్ల రూపాయలు వాలంటీర్లకు ఇచ్చిన డబ్బుతో 10 కాలేజీలు అయిపోయాయి. అలాగే 500 నుంచి 600 కోట్లు ఖర్చు పెట్టిన మీ ప్రధాన సలహాదారులు 680 కోట్ల రూపాయల సలహాదారులకు మీరు డబ్బు చెల్లించారు 5 సంవత్సరాలు మీ టెన్యూర్లో. ఆ డబ్బులతో ఒక కాలేజ్ అయిపోయేది. అలాగే ఇంకోటి రిషికొండ ప్యాలెస్, ఏ సలహాదారుడు సలహా ఇచ్చాడో కానీ ఒక గెస్ట్ హౌస్ని కడతాక 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ దాన్ని ఏం చేయాలి, దాని మీద సబ్ కమిటీ వేసి మంత్రుల కమిటీ వేసి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు సేకరించి వెబ్సైట్లో పెట్టి దీన్ని దేనికి వాడుకుందాం అనే స్థితికి మా ప్రభుత్వం పనిచేసే పరిస్థితిని మీరు కల్పించిన డబ్బులతో ఆ గెస్ట్ హౌస్ కట్టకుండా ఉంటే ఒక మెడికల్ కాలేజ్ అయ్యి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి వైద్యం అందేది, కొంతమందికి వైద్యం చదువుకునే అవకాశం కలిగేది. కానీ మీరు ఇవన్నీ గాలికి వదిలేసి ఇవాళ మాట్లాడుతున్నారు. మీరు సుస్పష్టంగా మిమ్మల్ని పీపీపీ మీద వైఖరి అడుగుతున్నా. ప్రభుత్వం అమలు చేసే కొత్త పీపీపీ కాలేజ్ అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దార్ కానీ, బేటుల్ కానీ, కట్నీ కానీ, పానా కానీ, అలాగే 2025లో ఫౌండేషన్ వేశారు. పూర్తిగా పీపీపీ మోడల్ నిర్మాణం గుజరాత్లో సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో కూడా దాదాపు బ్రౌన్ ఫీల్డ్లో 1, 2, 3 దాదాపు 7 పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలకి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మొదలుపెట్టారు. గ్రీన్ ఫీల్డ్ అంటే మీకు తెలుసు, రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని. బ్రౌన్ ఫీల్డ్ అంటే కూడా వైసీపీ నాయకులకు తెలుసో తెలీదో కానీ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఒక మెడికల్ కాలేజీ ఉంటే మెడికల్ కాలేజీ కాదు, మెడికల్ హాస్పిటల్ ఉంటే దాన్ని కాలేజీగా కన్వర్ట్ చేస్తాం, ఏదో ఉన్నదాన్ని డెవలప్ చేయటం. అలాంటి బ్రౌన్ ఫీల్డ్ మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో గుజరాత్లో 7 చేస్తున్నారు. పీపీపీ మెడికల్ కాలేజీ ప్రయోగం కాదు, ఇది పనిచేసే మోడల్, ఇది సక్సెస్ ఫార్ములా. కానీ మీరు పదే పీపీపీని వ్యతిరేకిస్తా మీలాగానే ఈ 15 కాలేజీని ఇట్లా గాలికి వదిలేసి అరాకొర నిర్మాణాలతో వదిలేస్తే ఈ రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనం జరుగుతుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. పీపీపీ అర్థాన్ని స్పష్టంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. 1 కోటి సంతకాలు సేకరించే ముందు మీరు గనక ఈ సంతకాల సేకరణ ఏదో ఉత్తరప్రదేశ్లో కానీ లేదంటే శాంతినికేతన్ మెడికల్ కాలేజ్ ఉన్న వెస్ట్ బెంగాల్లో కానీ, పంజాబ్ వెళ్ళి పిమ్స్ దగ్గర కానీ, NMC గుర్తింపున్న KMC మెడికల్ కాలేజ్ దగ్గరికి కానీ, యూపీ కానీ వెళ్ళి అక్కడ 1,00,000 సంతకాలు ఆ నగరాల్లో సేకరించి ఉంటే అవి మీరు భారత రాష్ట్రపతికి ఇస్తే బాగుండేది. ఈ మోడల్ చాలా మంచిదని భారతదేశంలో మిగతా రాష్ట్రాలు కూడా తెలిసే పరిస్థితి ఉండేది. ఇప్పటికైనా మీరు వెళ్ళి చేయాల్సింది 1 కోటి సంతకాల సేకరణ ఇక్కడ కాదు, ఎక్కడైతే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నడుస్తున్నాయో ఆ యూపీ కానీ, గుజరాత్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, పంజాబ్ కానీ ఈ 5 రాష్ట్రాలకు వెళ్ళి మీరు చూసేస్తే అప్పుడు ఎన్ని సంతకాలు సేకరిద్దాం, ఎవరికి ఎంత పత్రం ఇద్దాం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ, ప్రభుత్వ నియంత్రణ విధాన నాయకత్వం మాత్రం ప్రభుత్వ చేతుల్లోనే ఉంటుంది. ప్రైవేట్ పెట్టుబడులు, నైపుణ్యం, మేనేజ్మెంట్ శక్తిని మాత్రమే ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ప్రభుత్వంపై అప్పు భారం తగ్గుతుంది, మీరు పెట్టిన రుణభారం తర్వాత మారుతా. కాలేజీలు వేగంగా పూర్తయి ప్రజలకు త్వరగా వైద్యం, మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే ప్రైవేటీకరణ కాదు, ఇది బాధ్యతాయుత పాలన, ఫైనాన్షియల్ డిసిప్లిన్తో కూడిన భాగస్వామ్య మోడల్ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా 2-3 మొక్కలు కంపారిజన్ చేయాలి. ఎవరి గురించి అయినా ఓ పెద్ద గీత పక్కన చిన్న గీత లాగా కంపారిజన్ బిట్వీన్ 2 పీపుల్ ఉంటే తప్ప ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి మరో ఐడెంటిఫికేషన్ ఉందని నేను భావించట్లా.
చంద్రబాబు గారి గురించి ప్రపంచంలో ఈవెన్ వైసీపీ నాయకులు మీరు గుండెల మీద చేసుకుని మీ మనసు అబద్ధం చెప్పదు, మీరు మనిషిగా అబద్ధం చెప్పినా మీ మనస్సాక్షితో ఆలోచిస్తే చంద్రబాబు హైదరాబాద్ని గ్లోబల్ ఐటీ హబ్గా మార్చారా లేదా? మైక్రోసాఫ్ట్ తెచ్చిన తర్వాత హైదరాబాద్ వైపు ఐటీ కంపెనీలు వచ్చియా రాలేదా? కేవలం 90 కోట్ల ఎగుమతులు లేని నగరం నుంచి 2,70,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్ జరుగుతుందంటే హైదరాబాద్ నుంచి ఇది చంద్రబాబు గారి కృషి కాదా? హైటెక్ సిటీ కట్టారంటే ఎంతసేపు ఆ బిల్డింగ్ కట్టారనుకుంటారు. మీకు అంతవరకే అర్థమైతే మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ హైటెక్ సిటీ కడతానికి అది నమూనా, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా కంపెనీలన్నీ అమెరికా కంపెనీలు కానీ ప్రపంచ దేశాల్లో ఉండే మేజర్ కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మైక్రోసాఫ్ట్ వచ్చినాయి. అలాగే రాబోయే కాలంలో గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ ఆదర్శంగా లోకేష్ బాబు తీసుకొచ్చిన వైజాగ్ కూడా పెట్టుబడులకు స్వర్గధామంగా రాబోయే కాలంలో మెనీ మోర్ కంపెనీస్ విల్ కమ్ అండ్ వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. అలాగే ఈ గవర్నర్స్కి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం, రోడ్లు, ఫ్లైఓవర్లు, విమానాశ్రయాలు కడదామనుకుని ఇవాళ భోగాపురం దగ్గర ల్యాండ్ ఇచ్చేస్తాం మీకు వెనక్కని జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు 19 ఎన్నికల ముందు బహిరంగ సభలో మాట్లాడిన వాస్తవం కాదా అని అడుగుతున్నా. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూమి నీకు ఇచ్చేస్తానని రైతులతో అని మళ్ళీ ఇవాళ మేమే కట్టామని మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారు? ఇవాళ భోగాపురం ఎయిర్పోర్టు నిన్న స్పెషల్ ఫ్లైట్, ఫస్ట్ ఫ్లైట్ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ల్యాండ్ అయిన పరిస్థితి. మీరు ఈ అభివృద్ధిని అంతా చూసి తట్టుకోలేక మారుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి వరల్డ్ బ్యాంక్ పెట్టుబడులు కానీ ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రపంచ బ్యాంక్ జీతగాడని చంద్రబాబు నాయుడు విమర్శించినా కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా హ్యూమనిజం ఉంటుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ముందే అన్నాడని, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఆఫ్ ద రికార్డ్ చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్న పరిస్థితి వాస్తవం కాదా ఉమ్మడి రాష్ట్రంలో అడుగుతున్నా. అలాగే వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ పెట్టుబడులు తెచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ ఇమేజ్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. హైదరాబాద్ ఐటీ రాజధానిగా మార్చిన దూరదృష్టి కానీ, అలాగే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టిన పరిపాలన కానీ, అతలాకులపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి నిరంతరం శ్రమిస్తా 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు గారు ఎన్ని రోజులు టూర్లు బయటికి వెళ్ళాడు? 150-160 రోజులు టూర్లకు వెళ్ళిన పరిస్థితి. పెన్షన్లు పెంచడానిక, ప్రోగ్రాములుగా ఇలా రాష్ట్రంలో పర్యటించిన పరిస్థితి. అలాగే ఏది పరామర్శలు కాకుండా, పార్టీ నాయకుల కాకుండా అఫీషియల్ ప్రోగ్రామ్స్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 150-160 రోజులు మొత్తం 5 సంవత్సరాల టెన్యూర్, ఇవాళ మా టెన్యూర్ దాదాపు 1/3 ఆఫ్ టెన్యూర్ అయిపోయింది. 19 మాసాల కాలం అయిపోయింది. ఆఖరి 3 నెలలు ఎన్నికలు ఉంటాయి. 57 నెలలు పరిపాలన చేస్తే శాసనసభ్యులైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రి గారైనా దాదాపు 1/3 అయిపోయింది. ఇంకా 2/3 ఆఫ్ టైం మాకు ఉంది. కానీ మీరు అన్ని రోజులు 150-160 రోజులు కూడా సెక్రటరీకి వెళ్ళిన పాపాన్ని పోని మీరు ప్రెస్ మీట్లు పెడతాం వల్ల ఈ రాష్ట్రానికి లాభం ఏంటి? అలాగే బ్రిటిషర్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటిషర్స్ కూడా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అప్పుడు దేశంగా మొత్తం యునైటెడ్గా ఫామ్ అయిపోయినా ఈ దేశానికి 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మనం ఉన్నాం. వాళ్ళ దాంట్లో కూడా మంచి చెడు ఉన్నాయి. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన కానీ, రాబర్ట్ క్లైవ్ లాంటి దోపిడీలు జరిగిన సిస్టమ్ కానీ సమాజానికి చాలా చెడు చేస్తే మన రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ. కానీ అదే సమయంలో భారత సమాజానికి కూడా కొంతమంది బ్రిటిష్ అధికారులు మేలు చేసిన విషయం ఈ సుస్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నా. కృష్ణా గోదావరి డ్యాముల్ని ఆ రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్న గోదావరి నది మీద ధవళేశ్వరం దగ్గర కానీ, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్, ఆ రోజు కృష్ణా బ్యారేజ్గా ప్రకాశం బుద్ధుడు గారి పేరు తర్వాత పెట్టారు. ఇవాళ 13 లక్షల ఎకరాలకు ఆయకట్టుకి సాగునీరు అందించే ప్రకాశం బ్యారేజీని కానీ ఆ రోజున సర్ ఆర్థర్ కాటన్ కాదా కట్టింది. ఆ మహానుభావుడు వల్లే డెల్టా 5 మంది నాగరికత నేర్చుకున్నాం. కృష్ణా జిల్లా ముందంజలో ఉంది. దేశ విదేశాలకు 50 సంవత్సరాలకి ముందు వెళ్ళటానికి కారణం ఈ నాగరికత కాదా అని అడుగుతున్నా. అలాగే బ్రౌన్ దొర అయితే నిఘంటు రాపించి తెలుగు భాష కోసం తన జీతాన్ని ఖర్చు పెట్టిన మహానుభావుడు. అలాగే థామస్ మున్రో అనే ఆయన రైతులకి భూమి హక్కులు, విద్యకి ప్రాధాన్యం ఇచ్చిన మహానుభావుడు. వీళ్ళు పాస్బుక్ల మీద మొన్న గన్నవరంలో రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇచ్చాం. గతంలో ప్రభుత్వంలో మీ బొమ్మ వేసుకున్నారు. తరతరాలుగా వారసత్వంగా వచ్చిన ఆస్తికి లేదా కష్టార్జితంతో, స్వార్జితంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తికి మీ బొమ్మలు వేసుకోండి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తప్ప ఆయన ఫోటో ఆయన వేయించుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కంపారిజన్ చేయట్లేదు. కానీ ఆలోచన విధానంలో ఇంత మార్పు ఉంటుందని తెలియజేస్తున్నా. అలాగే ఏమన్నా పాస్బుక్ల మీద ఫోటో వేసుకునే అవకాశం కానీ, ఫోటో వేసుకునే అర్హత కానీ ఎవరికన్నా ఉందంటే అది గోదావరి కృష్ణా డ్యాములు ఆ రోజు కట్టిన ఆయన కాటన్ దొరకు కానీ, థామస్ మున్రో ఎవరైతే రైతులకి భూమి హక్కులు ఇచ్చాడో బ్రిటిషర్స్ టైంలో,
ఎవడు వ్యవసాయం చేసుకుంటుంటే ఆ భూమి వాళ్ళదని హక్కు పత్రాలు కల్పించాడు, ఆ మహానుభావుడు కానీ వేసుకుంటాకు హక్కు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు వేసుకుంటాక అసలు మీకు ఏ రకమైన అర్హత ఉందని మీరు వేసుకుని ప్రజాధనం దుర్వినియోగం చేసి మళ్ళీ ఇవ్వటం, సెక్రటేరియట్కి రంగులేశారు, పంచాయతీలకు రంగులేశారు, ఆఖరికి ఆస్తులు సొంత స్టాంపు రిజిస్ట్రేషన్ పాస్ పుస్తకం మీద కూడా మీ బొమ్మలు వేసుకునే స్థాయికి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ని దుర్మార్గంగా వాడింది నిజం కాదు. అలాగే లార్డ్ రిపన్ అయిన స్థానిక పాలనలో భారతీయులకి హక్కులు కల్పించాడు, ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. అలా ఈ 4-5 ఇంకా 8 మందో బ్రిటిష్ అధికారులు కూడా మన రాష్ట్రానికి మంచిగా చేశారు. కానీ మీరు దీంట్లో కంపారిజన్కి నారా లోకేష్ గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా. మినిస్టర్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఫ్రమ్ 2024 చూడండి, 14-19 ఓల్డ్ దక్కర్లా. ఇప్పుడు చూడండి, లోకేష్ పంతూరిని జగన్ కూడా నిశ్చితంగా పరిశీలించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా. విదేశీ పెట్టుబడిని విశేషంగా ఆకర్షించడం, 20 లక్షల ఉద్యోగోపాధి కల్పిస్తున్న లక్ష్యంగా పనిచేయడం, గత 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో భారీ ప్రాజెక్టులను తీసుకురావటం, అలాగే విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టి రికార్డు మెగా డిఎస్సి ద్వారా 16,347 మందికి టీచర్ల పోస్టులు భర్తీ చేసి మొన్నాళ్ళకి నియామక పత్రాలు అందించడం, అలాగే డిజిటల్ అండ్ ఐటీలో కన్సర్న్ మినిస్టర్గా క్వాంటమ్ వ్యాలీ, అమరావతి వంటి టెక్ హబ్ ప్రణాళికలు కానీ, రైడన్, గూగుల్ క్లస్టర్ వంటి డేటా సెంటర్ ప్రాజెక్టులు కానీ, సింగపూర్, యుఎస్, ఆస్ట్రేలియా, ఎనీ అదర్ కంట్రీస్ ఎక్కడైతే వాళ్ళతో నెట్వర్క్ ఏర్పాటు చేసి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ని ఈ రాష్ట్ర ఐటీ మంత్రి ఫ్యూచర్ రాష్ట్రానికి నాయకుడయ్యే ఫ్యూచర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న, ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోయే లోకేష్ బాబు ఈ చేశాడని నువ్వు నమ్ముతున్నావా, నమ్మట్లేదా? ఒక మంత్రి ముఖ్యమంత్రిగా మీకు పనిచేసిన 5 సంవత్సరాల కన్నా ఈ రాష్ట్ర మంత్రి ఎక్కువ పనిచేశాడనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సిన అంశం. మీరు మాతో వాదన ప్రతివాదనలకు వస్తే మీకు ఒరిగేది ఏముండదు. కానీ నిజాన్ని అబద్ధం ఊరు అంతా తిరిగి వస్తుంది, నిజం గడప దాటక ముందే అనేది వాస్తవం. దాన్ని కొన్నాళ్ళు అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టగలరు, ప్రజల్ని ఏమర్పాటుకు గురి చేయగలరు. కానీ పొరపాటు గ్రహవటం అలవాటు అవుతుందని ఒక సామెత. అలా కాకుండా లోకేష్ బాబు వాట్సాప్ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సేవల్ని అందుబాటులోకి తెచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇదే మీరు కంపారిజన్ జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తే ఈయన సంక్షేమ పథకాలు ఇచ్చాడని చెప్తాడు. కానీ సంక్షేమ పథకాలు ఇచ్చారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వలేదని నా ఆర్గ్యుమెంట్ ఏం కాదు, మా ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ ఏం కాదు. ఎంతసేపు నవరత్నాలని, ఎంతసేపు సంక్షేమం పేరు మీద ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టి, ఈ రాష్ట్రాన్ని సంపాదిస్తే మానేసి అప్పులు ఊపులోకి నెట్టేసి, భావితరాన్ని బానిసత్వంలోకి నెట్టి, ఎంతసేపు రోజు కొత్త అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, మీరు సంక్షేమానికి మేము వ్యతిరేకం కాదు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేదవాడికి పట్టి అన్నం పెట్టాలి, వరన్న లగ్జరీ అని, చదువుకునేవాడికి ఇబ్బంది ఉందని మండల వ్యవస్థని ఇలా అన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎన్టీఆర్ కూడా అభివృద్ధి చేసి సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీ రామారావు కాదని అడుగుతున్నాం. ఆయన ప్రవేశపెట్టిన కిలో ₹2 బీద పథకం 42 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ కూడా ఏ ప్రజాప్రభుత్వం రద్దు చేయలేదంటే సంక్షేమానికి ఎన్టీఆర్ పెద్దపేట వేసాడనడానికి దీనికన్నా మంచి ఎగ్జాంపుల్ ఏముంటుందని అడుగుతున్నాం. అలాంటి ఎన్టీ రామారావు సంక్షేమ పథకాలు ఇస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి చేసిన పరిస్థితి, ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన పరిస్థితి 95 నుంచి. ఇవాళ గన్నవరంలో 102 kV సబ్స్టేషన్ పొద్దున ఓపెన్ చేసిన పరిస్థితి, సిఎస్ విజయానంద్ గారు, గొట్టిపాటిరావు గారు మంత్రి గారు వచ్చిన పరిస్థితి. మొన్న అసెంబ్లీలో అడిగితే 132 kV మల్లవల్లిలో కానీ, 32 kV 2 సబ్స్టేషన్లు రామవరపాడులో కానీ, కాకులపాడులో ఒక 32 kV సబ్స్టేషన్ కానీ శాంక్షన్ చేసినందుకు గౌరవ మంత్రికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత పరికి ఇచ్చినా మీరు గూగుల్ చేయండి, కావాలితే ఏదైనా చేయండి, సంక్షేమ పథకాలు అమలు చేశాడని తప్ప ఏమన్నా చేశాడా అని కంపేర్ చేద్దాం. లోకేష్ బాబు ఒక మంత్రితో చంద్రబాబు గారితో కంపేర్ చేయడం అనవసరం. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఫార్ ఎక్కువగా ఉంటుంది. కానీ లోకేష్ బాబు చేసిన ఈ 15-18 మాసాల్లో మంత్రిగా తను తీసుకొచ్చిన పెట్టుబడులు కానీ ఇందాక నేను చెప్పినవన్నీ ఇన్ని మీ ప్రభుత్వ హయాంలో మీరు చేశారనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకుని, కాదు అంటే కనుక చర్చించే అవకాశం ఉంది దీని మీద. అలాగే మీరు ఒకే ఒకటి చేసింది ప్రత్యక్ష నగదు బదిలీ ఆధారిత సంక్షేమ పాలన. అదేంటంటే కేవలం సంక్షేమాన్ని ఇంటి గడప దాకా తీసుకెళ్లిన డీబీటీ వ్యవస్థ జగన్ ప్రభుత్వ ప్రధాన సాధన అని తప్ప ఇంకా ఏమీ చూపించట్లా. మీరు చెప్పుకుంటాకేముంది? చంద్రబాబు గారు చెప్పాలంటే నేను ఐటీ పరిశ్రమని నేను డెవలప్ చేశా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నేను కట్టా, ఐటీ ఎక్స్పర్ట్ పెరిగి నా వల్లే, 11 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో ఐటీకి వచ్చిందంటే నా వల్లే. అలాగే ఈ రాష్ట్ర దశ దిశ మారుస్తున్న విద్యుత్ సంస్కరణలో మార్పులు తీసుకొచ్చా, నేను
ప్రపంచంలో ఉన్న తెలుగాళ్ళు ఎక్కడున్నా తెలుగాళ్ళు బాగుండాలనే రీతిలో మాట్లాడతారు తప్ప తెలంగాణ మీద ఒక వాదం, కేసీఆర్తో కలిసి ఒక వాదం, కేసీఆర్తో కలవకుండా ఒక వాదం. ఇవాళ ఉన్న కేసీఆర్ కానీ, ఆ గతంలో పరిపాలించిన కేసీఆర్ కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈయన కింద పనిచేసిన వాళ్ళు అనే విషయం మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తూ, రాజధాని మార్చారు మీరు, అది ఒకటి చూపిస్తుంది. మీరు ఏం చేశారంటే సౌత్ ఆఫ్రికా మోడల్ అని చెప్పారు. మన రాష్ట్రమా దేశం అని మీరు ఫీల్ అయ్యారా? ఒక దేశానికి 3 రాజ్యాలు ఉన్నాయని ఒక రాష్ట్రంలో పెట్టిన తెలివి తక్కువ చర్య. అలాగే ఈ డీబీటీని తప్ప ఇంకా రిషికొండ ప్యాలెస్ ఒకటి గూగుల్లో చేస్తే ఎక్కువ కనపడుతుంది. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక గెస్ట్ హౌస్ కట్టామని చెప్పి. అసలు అనవసరం గన్నవరం దగ్గర, గన్నవరం ఎయిర్పోర్ట్కి ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసినప్పుడు మీరు వచ్చినా, గవర్నర్ వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చినా ఒక గెస్ట్ హౌస్ కూడా లేదు కట్టమని నేను అడిగితే అది కట్టారా అని అడుగుతున్నా. అది కట్టడం మనం రిషికొండ ప్యాలెస్ని ప్రజాధనం దుర్వినియోగం చేసి ఆ 500 కోట్ల రూపాయలు దానికి వేస్ట్ చేయకుండా ఒక మెడికల్ కాలేజ్ కట్టున్నా కంప్లీట్ అయిపోయి ఉండేది. అది కూడా చేయని పరిస్థితి. అసెంబ్లీకి రాకుండా మీకు చాలా ఫ్రీ టైం ఉంది కాబట్టి ఈ కాగ్ రిపోర్ట్ కానీ పీపీపీ కాలేజీలకు మీ వాళ్ళు పంపి డేటా తెలుసుకుని మీ వాళ్ళు మాట్లాడమని చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం విధానాలు 3 మాటల్లో చెప్పాలంటే రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. అలాగే సంస్కరణలు అమలు చేస్తాం, పాలనలో పారదర్శకత, టెక్నాలజీ, నిబంధనలు బలోపేతం చేస్తాం. అలాగే లోపభూయిష్టమైన విధానాలను కరెక్ట్ చేస్తాం, సిఎఫ్ఎంఎస్ని కరెక్ట్ చేసాం. ఆర్థికంగా అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు, పనితీరును చూపిస్తాం. పెట్టుబడులు, ఉద్యోగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్పష్టమైన ఫలితాలని చూస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రాన్ని మార్చేస్తాం. ఆర్థికంగా బలమైన పెట్టుబడిదారులు, యువత నమ్మే ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం. పరిస్థితులు అనుకూలంగా ఉంచి లా అండ్ ఆర్డర్ని కంప్లీట్ కంట్రోల్లో ఉంచడం వల్ల పరిశ్రమలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నాయి. అలాగే ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ బాట పట్టినాయి. లోకేష్ గారి నాయకత్వం అంటేనే న్యూ ఏజ్ గవర్నెన్స్, టెక్నాలజీ ఆధారిత పాలన, డేటా ఆధారిత నిర్ణయాలు, ఇన్వెస్టర్ నమ్మకాన్ని గెలుచుకునే పాలసీలు, యువతకు అవకాశాలు, కొత్త రంగాల్లో స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ సృష్టి. ఇదే న్యూ ఏజ్ గవర్నెన్స్, ఇదే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అని ఈ పెట్టుబడుల డేటా అంకెలు చెబుతున్నాయి. మేము చెప్పటం కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పటం కాదు, జనసేన చెప్పటం కాదు, బీజేపీ చెప్పటం అంతకన్నా కాదు. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రతిపక్షం భయపెడదామని ప్రయత్నం చేస్తుంది. మేము నమ్మకం కలిగిస్తాం. అలాగే పెట్టుబడిదారులు ఎవరో మీరు ఎంత భయపెట్టినా పారిపోరు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో, లోకేష్ స్ఫూర్తితో, అలాగే లోకేష్ బాబు చర్చలతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మద్దతుతో మేము నమ్మకాన్ని కల్పిస్తున్నాం. ప్రతిపక్షం గతాన్ని దాచుతుంది, మేము నిజాన్ని బయట పెడుతున్నాం. అది మీకు నచ్చినా నచ్చకపోయినా యథార్థం ఎక్కువ రోజులు దాగదు. అర్ధసత్యాలు, అసత్యాలతో ఎక్కువ రోజులు మీరు ప్రచారాన్ని నడిపించలేరని మీకు తెలియజేస్తూ, అలాగే ప్రతిపక్షం రాజకీయాలు చేస్తుంది, మేము మాత్రం రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానికే పనిచేస్తున్నాం ఎన్డీఏలో ఉన్న ప్రతి నాయకుడు చంద్రబాబు గారి ఆదేశాలతో. అలాగే ఆంధ్రప్రదేశ్ వెనక్కి పంపారు మీరు. ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకే తప్ప వెనక్కనే మాటలేదు. అభివృద్ధి దిశలో, తిరోగమన దిశలో మీరు ప్రవేశపెట్టారు, దాన్ని పురోగమన దిశలోకి చంద్రబాబు మార్చారు. ఈ 5 ఏళ్లలో ఇంకా రాబోయే ఈ 18 మాసాల పరిపాలన కన్నా మెరుగైన పరిపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముందుకే వెళ్తుంది. మీరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, రాజకీయం చేసినా, రాజకీయ విమర్శలు చేసినా, బూతులు తిట్టినా, ఏం చేసినా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచే ప్రభుత్వం ఇది. రాబోయే కాలంలో పెట్టుబడులు ఆగ్రహించే ప్రభుత్వం ఇది. 975 కిలోమీటర్లు సీ కోస్ట్ ఉందని గత మాజీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మీరు ఎందుకు డేటా సెంటర్ తేలేకపోయారని అడుగుతున్నా. అలాగే $1 మిలియన్ ఉన్నప్పుడు మనం చెప్పిందే చెప్పడం నా అభిమతం కాదు. కానీ వర్జీనియా పక్కన $1 మిలియన్ హౌస్ ఉన్న దగ్గర ఈ డేటా సెంటర్ కాక ఇంకేమున్నాయో ఒకసారి అమెరికా వెళ్ళి చూసామని మిమ్మల్ని కోరుతున్నా. రాబోయే కాలంలో వైజాగ్ కూడా మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సియాటిల్ వీధుల్లో మైక్రోసాఫ్ట్ తెచ్చిన తర్వాత ఎలా అయితే హైదరాబాద్ ఐటీ ఆధారిత కంపెనీలతో నిండిపోయిందో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తే అమెరికాని తలదన్నే రీతిలో ఉంటుందో, దాన్ని తలదన్నే రీతిలో వైజాగ్ ఉంటుంది. దీనికి నారా లోకేష్ బాబు ప్రయత్నాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. అంటే 18 మాసాలు అయిందండి, 19వ మాసం. కానీ మీరు అనేది మీ క్వశ్చన్లో ఆన్సర్ ఉందనుకుంటున్నారు రవిచంద్ర గారు. ఎలా అంటే ఒక 10-15 తప్పులు చేసి ఉంటే ఫస్ట్ 6 నెలల్లో కనుక్కుంటాం. తవ్విన కొద్దికి వస్తుంటే ఎవరైనా ఏం చేస్తాం? అసలు ఇంకా తవ్విన కొద్దికి వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు డూ ఇట్. చట్టం దానిపైన చేస్తుంది. తప్పనిసరిగా తప్పు చేసినాడు శిక్షార్హుడే. ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
అంటే మీరు ఎట్లాంటి అడుగుతారో నాకు తెలియదు, కానీ గతంలో నా కళ్యాణ మండపం మీద స్వయంగా లేఖ రాసింది నా దగ్గర ఉంది. అది దొంగ కేసు. అలాగే అంతకుముందు నా మీద లోకేష్ బాబు పాదయాత్రలో లోకేష్ బాబు అడుగులు అడిగేస్తుంటే రోప్ పార్టీ పక్కనుంటే ఆ రోజు వైసీపీ పోలీసులే సెక్యూరిటీ ఇస్తే లోకేష్ బాబుకి నేను 307 కేసు నా మీద పెట్టింది అక్రమ కేసా సక్రమ కేసా? 3 కేసులు బనాయిచ్చారు లోకేష్తో పాదయాత్ర నడుస్తుంటే లోకేష్ బాబు మీద. లోకేష్ బాబు అడుగులు అడిగేస్తా నేను మర్డర్ ప్రయత్నాలు చేయగలనా? కామన్ సెన్స్తో ఆలోచించాలి. ఎస్సీ ఎస్టీ కేసు ఇవాళకే ఉంది. నాకు పాస్పోర్ట్ రాలా లోకేష్ బాబుతో అమెరికా వెళ్దామంటే. అక్టోబర్లో నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే 9 కోర్టుల్లో నేను ఎన్ఓసి తేవాల్సి ఉంటే 7 కోర్టులో నాకు ఎన్ఓసి వచ్చింది. మచిలీపట్నం కోర్టులో 2 ఎన్ఓసీలు ఇంకా రాలో 9వ తారీఖు పోస్ట్పోన్ చేశారు మ్యాటర్ని. అదన్నా వస్తే నేను అమెరికా వెళ్ళాలి. నేను అమెరికా ఎలక్షన్ ముందు 18 నెలల్లో మళ్ళీ ఇప్పుడు 18 నెలలు ఎన్నికల తర్వాత ఒకసారి లోకేష్ బాబుతో వెళ్ళా మళ్ళీ 15 నెలలు అయిపోయింది. నా కంపెనీ అమెరికాలో ఉన్నాను. అమెరికా కూడా వెళ్లకుండా పెట్టింది తప్పుడు కేసులు రాడు తప్ప నేను తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. స్టేషన్లో పోలీస్ స్టేషన్లో 4,500 కేసులు అతని హయాంలో నమోదైనవి తప్ప నేను ఏ రోజు పెట్టలా. ఇవాళ మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళా 100లో 200 300 మించి 2025 సంవత్సరంలో కేసులు నమోదవలా. కక్షపూరిత రాజకీయాలు చేసే ప్రసక్తే లేదు. నేను ఉన్నదొనటే మారుతా తప్ప నేను ఎప్పుడు తప్పుడు కేసులు పెట్టలా. అలాగే ఎవరైతే ఆ నియోజకవర్గంలో పనిచేశారో పోలీసు అధికారులు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ విజయవాడ సిటీలో పనిచేస్తున్నారని నెపంతో కార్యకర్తలు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు తప్ప దీనికి మనం ఏం చేయలేం. అదే పోలీస్ సిస్టమ్ ఉంటుంది. కానీ ఆ రోజున దుర్మార్గంగా ఎవరిచ్చారు. ఆఖరికి నేను ఒక్క తప్పుడు కేసు పెట్టినట్టు నిరూపించిన. నాట్ ఈవెన్ మీరు అడిగిన ప్రశ్న కాకుండానే మీ అడిగిన మనుషులు కాకుండానే నేను 50 ఆధారాలు చూపిస్తాను మా మీద దొంగ కేసులు పెట్టిన గత 8 సంవత్సరాల్లో. ఇప్పుడు నేను ఒక్కటి కూడా పెట్టలేదనేది సుస్పష్టం. ఈ ప్రభుత్వానికి తప్పు చేసిన శిక్ష ఇచ్చి అభివృద్ధి చేసి పెట్టుబడులను తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి ఊరు వాడ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి పర్యటించి లోకేష్ బాబు పర్యటించి ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్లో 10,000 పదోన్నతులు ఇచ్చి నిన్న కొండగట్టు వెళ్ళి ఇలా తిరుగుతూ ఉండి 2 పనులు చేయటం వల్ల కొంచెం లేట్ అవుతుంది తప్ప లేకపోతే ఈ పార్టీకి మీరు అనుకున్నట్టుగా అన్ని రికార్డులు బయట తీసేవాళ్ళం. ఇంకొంచెం సమీప భవిష్యత్తులో తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. నో డౌట్ అబౌట్ ఇట్.